Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు రూపొందించిన వేర్ హౌస్ డ్రోన్స్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. సో ఇక్కడ టాపిక్ ఐఐటీస్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ సంబంధించి భారతదేశంలోనే అత్యున్నత లేదా అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు. అటువంటి ఐఐటీల్లో ఒక ఐఐటి అస్సాం రాష్ట్రంలో ఉన్న ఐఐటి గౌహతి ఐఐటి లేదా ఐఐటి గువాహటి అంటాం. సో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు రూపొందించిన వేర్ హౌస్ డ్రోన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. వేర్ హౌస్ డ్రోన్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏది ఇటీవల కాలంలో అంటారు రానున్న పోటీ పరీక్షలో. సో ఐఐటి గౌహతి అని గుర్తుంచుకోండి. వేర్ హౌస్ అంటే ఏంటి? కామన్గా గిడ్డంగులు ఉంటాయి కదా, సో గిడ్డంగులు లేదా వేర్ హౌజెస్. సో గిడ్డంగుల నిర్వహణ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణ, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి. సో గిడ్డంగుల నిర్వహణ, శాంతి భద్రతల పర్యవేక్షణ అండ్ అట్ ద సేమ్ టైం మిలిటరీ సంబంధిత సైనిక కార్యకలాపాల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేకమైన డ్రోన్లను, స్మార్ట్ డ్రోన్లను వీరు రూపొందిస్తున్నారు. స్మార్ట్ డ్రోన్స్ని ఐఐటి గౌహతి పరిధిలో పనిచేస్తున్న ఒక స్టార్టప్ లేదా ఒక క్లబ్, దాని పేరు గుర్తుంచుకోండి, ఏరో మోడలింగ్ క్లబ్ ఆఫ్ ఐఐటి గౌహతి డెవలప్స్ వేర్ హౌస్ డ్రోన్స్, రీపర్ డ్రోన్స్ అండ్ ఆర్నిథోపర్ డ్రోన్స్. సో ఆర్నిథోపర్ డ్రోన్స్ అంటే ఏంటంటే మనకు ముఖ్యంగా మిలిటరీ సంబంధిత సైనిక వ్యవహారాల కోసం ఉపయోగపడే డ్రోన్లను, స్మార్ట్ డ్రోన్లను తయారు చేయడం జరుగుతుంది. సో శాంతి భద్రతల పర్యవేక్షణ అంటే ఒక ప్రాంతంలో లాండ్ ఆర్డర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని చూడడానికి, నిర్వహించడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్నిథోపర్ అంటే ఏంటంటే సైనిక కార్యకలాపాలు, సైనికులకు కావలసిన ఏదైనా సామాగ్రిని రవాణా చేయడానికి, సైనికులకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ప్రాంతంలో పర్యవేక్షణ వేయడానికి, వారి కార్యకలాపాల కోసము. అండ్ అట్ ద సేమ్ టైం వేర్ హౌజెస్ లేదా గిడ్డంగులు లేదా గోడౌన్స్ అంటాం, వాటిని నిర్వహించడానికి, వాటిపైన ప్రత్యేకమైన పర్యవేక్షణ వేయడానికి స్మార్ట్ డ్రోన్లను తయారు చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఐటీలకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రానున్న పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, ఐఐటీలకి సంబంధించి ఖచ్చితంగా 2 నుండి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఐఐటీలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐఐటీలకు సంబంధించి తరచూ మీకు రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఐఐటీల్లో అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్కి వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇవ్వండి, స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి కదం అనే ఒక కృత్రిమ మోకాలు వార్తల్లోకి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నియోబోల్ట్ అనే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ నిర్మాణం ఐఐటి మద్రాస్కి సంబంధించి. అండ్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాసు. అండ్ ఆక్వా మ్యాప్ సంబంధిత అంశం ముఖ్యంగా ఫిషరీ సెక్టార్కి సంబంధించి ఆక్వా మ్యాప్. అండ్ అట్ ద సేమ్ టైం హోమోసెప్ అనే అంశం, హోమోసెప్ మాన్యువల్ స్కావెంజింగ్ని అడ్డుకట్ట వేయడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన రోబో. సో ఇటువంటి అంశాలు, వీటితో పాటు చాలా ఉన్నాయి. ఐఐటి మద్రాస్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20 ఇష్యూస్ ఉంటాయి, వాటి అన్నిటి లింక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఐఐటి హైదరాబాద్ ఇంపార్టెన్స్ మాత్రం ఇక్కడ మీకు పేర్కొంటున్నాను. స్వరాజబిలిటీ అనే ఒక అంశం కానివ్వండి. అండ్ హైడ్రోజెల్, మానవుడిలో కంటి సమస్య తలెత్తినప్పుడు ఆ కంటి సమస్యను ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మనకు నయం చేసే ఒక ప్రత్యేకమైన జెల్ హైడ్రోజెల్. అండ్ దీంతో పాటు దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, బయోబ్రిక్ ఆధారిత ఇల్లు. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటికి సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, ముఖ్యంగా సుజుకి అంటే జపనీస్ కంపెనీ, దానికి సంబంధించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపంచంలో మొదటిసారి జపాన్ బయట ఎక్కడ ఏర్పడిందంటే ఐఐటి
హైదరాబాద్కి సంబంధించి. ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ ఐఐటి మద్రాస్, ఇవన్నీ ఐఐటి హైదరాబాద్. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి నానో స్నిఫర్ అనే అంశం కానివ్వండి, పేలుడు పదార్థాలకు సంబంధించి, యాంటీ క్యానాన్స్ ఆర్ హేల్ గన్స్ కానివ్వండి, సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ కానివ్వండి. సో ఇటువంటి అంశాలు. ఐఐటి ఢిల్లీకి సంబంధించి సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ ఐఐటి రోపార్కి సంబంధించి ఇటీవల స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ఆంబిటాగ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్. అండ్ ఐఐటి రూర్కీ కూడా ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఐఐటి రూర్కీ పురాతన ఐఐటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. దీంతో పాటు ఐఐటి గౌహతి అనగానే విద్యుత్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా ఇంటిని చల్లబరిచే రేడియేటివ్ కూలింగ్ అనే అంశం కానివ్వండి, అండ్ లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపు అనే అంశం కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి గౌహతికి సంబంధించి ఇటీవల కాలంలో వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కనుగొంటూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఐఐటి ఖరగ్పూర్ అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్. ఇటీవల తమలపాకు బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే అంశము. అండ్ అట్ ద సేమ్ టైం దోసకాయ తొక్కల నుండి ఒక ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారీ, ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ఇవన్నీ ఐఐటీలకి సంబంధించి కొన్ని అంశాలు మాత్రమే మీకు డిస్కస్ చేశాను. సో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీకు అతి త్వరలో దీనికి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 కోర్సులో ఆల్మోస్ట్ ఐఐటీలకు సంబంధించి మోర్ దాన్ 50 to 60 టాపిక్స్ ఇప్పటికే అప్లోడ్ చేశాను. ఐఐటీలకు సంబంధించి గత సంవత్సర కాలంగా వార్తలు ఉన్నవి. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పీడిఎఫ్ కానివ్వండి, లేదంటే వీడియోని కూడా అతి త్వరలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు మ్యాక్సిమం ఫిబ్రవరి మంత్లో ఇంకా కొన్ని ఐఐటీస్ వార్తలకు వస్తాయి కాబట్టి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు మిషన్ 100 కోర్స్ ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏవైతే కవర్ చేశానో ప్రతి సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ వాటన్నిటిని ఒకసారి హెడ్లైన్ చూడండి, అట్లీస్ట్ వాటిని ప్రిపేర్ అవ్వండి. లేదంటే డైరెక్ట్గా ఆ కోర్స్కి సబ్స్క్రైబ్ అయితే మీకు దానికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారం, ఒక్కొక్క టాపిక్ సంబంధించిన సమాచారం కూడా వస్తుంది. ఓకేనా? సో ఇదొకటి. అండ్ మీకు రెగ్యులర్గా రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని కొన్ని లైవ్ క్లాసెస్ని కూడా తీసుకొస్తున్నాను. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సూచీలు కానివ్వండి, విన్యాసాలు కానివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని లైవ్ రూపంలో తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఈ ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా లైవ్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకొస్తున్నాను. ఎగ్జామినేషన్ సంబంధించి స్ట్రాటజీ 2 రాష్ట్రాలకు సంబంధించి, ఏపీ తెలంగాణకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ప్రపంచ బాక్సింగ్ నిర్వహించే ఒక మండలి. ప్రపంచవ్యాప్తంగా క్రీడలకి సంబంధించి ఒక్కొక్క క్రీడా సమాఖ్య, ఒక్కొక్క సంస్థ ఉంటుంది నిర్వహణ నియంత్రణ బాధ్యతలు చూసుకోవడానికి. ఉదాహరణ క్రికెట్ అనగానే ఐసీసీ అని చెప్పేసేసి, ఫుట్బాల్ అనగానే ఫిఫా అని చెప్పేసి, చెస్ అనగానే ఫిడే అని చెప్పేసేసి అలా చాలా ఉంటాయి. అందులో బాక్సింగ్ క్రీడకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ నియంత్రణ చూసుకునే ఒక సంస్థ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్. ఇది ఎక్కడ ఉంది అంటే మెక్సికోలో ఉంది. సో మెక్సికో వేదికగా పనిచేస్తుంది. సో ఈ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఈరోజు ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ప్రపంచంలో మొదటిసారి ట్రాన్స్జెండర్స్కి, సో ట్రాన్స్జెండర్స్ నాట్ మేల్ నాట్ ఫీమేల్ అని చెప్పొచ్చు. సో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అదేంటంటే రానున్న 2023, రానున్న కాదు మనం 2023లోనే ఉన్నాం కదా. సో 2023 ఈ సంవత్సరంలో ఇక మీదట జరగబోయే బాక్సింగ్ క్రీడలు ఏవైతే ఉంటాయో ఆ క్రీడల్లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకంగా ఒక కేటగిరీ అంటే ట్రాన్స్జెండర్ కేటగిరీ. కామన్గా మనకు బాక్సింగ్ రెజ్లింగ్లో ఒక్కొక్క వెయిట్ కేటగిరీ చూస్తాం. 63 kgs అని, 57 kgs కేటగిరీ అని. సో ఇలా ఒక కేటగిరీ ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్ల కోసం ఒక కేటగిరీని ఏర్పాటు చేస్తారంట. అంటే ట్రాన్స్జెండర్ల కోసం కూడా బాక్సింగ్ని నిర్వహిస్తారు. ఇది ఈరోజు టాపిక్ వార్తలకు వచ్చింది. అండ్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ట్రాన్స్జెండర్స్ కూడా ఇంపార్టెంటే. ట్రాన్స్జెండర్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా, అది ఏ పోటీ పరీక్ష అయినా కూడా. ఉదాహరణకి మన భారతదేశం విషయానికి వస్తే ట్రాన్స్జెండర్లకి సంబంధించి వారి హక్కులను పరిరక్షించడానికి ఒక చట్టం ఉంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2000
2019 సంవత్సరంలో వచ్చిన ఒక చట్టము ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. అండ్ ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్స్ల కోసము 1% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలలో కల్పిస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? దట్ ఈజ్ కర్ణాటక స్టేట్. కర్ణాటక ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి జెండర్ పార్క్ ఎక్కడ ఏర్పడిందంటే కేరళ. అండ్ ఇటీవల దేశంలో ఒక మెట్రో స్టేషన్ కూడా వార్తలోకి వచ్చింది. నోయిడా మెట్రో రైల్వే స్టేషన్. నోయిడా మెట్రో రైల్వే స్టేషన్లోని సెక్టార్ 50 రైల్వే స్టేషన్ ఉంటుంది. నోయిడా మెట్రో ఉంటుంది కదా మొత్తం, అందులో ఒక్కొక్క సెక్టార్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియా అన్నట్టు. అందులో సెక్టార్ 50 రైల్వే స్టేషన్స్ని ట్రాన్స్జెండర్స్కి అంకితం చేశారు. సెక్టార్ 50 రైల్వే స్టేషన్ ట్రాన్స్జెండర్లకి అంకితం. అందులో భాగంగా దానికి ఏమని పేరు పెట్టారంటే ప్రైడ్ స్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ట్రాన్స్జెండర్ల కోసం అంకితం ఇవ్వబడ్డ ప్రైడ్ మెట్రో స్టేషన్ ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరప్రదేశ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక ఐడి కార్డ్స్ ఇస్తూ వారి కోసం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది ఢిల్లీ ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారిగా చరిత్రలో నిలిచిన ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ మోనికా దాస్. అండ్ ఎన్సీసీలో కూడా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి, వారికి కూడా ఒక కాలం ఇవ్వాలి అని చెప్పేసి ఇటీవల ఎర్నాకుళం కోర్టులో, హైకోర్టులో ఒక అప్పీల్ కూడా దాఖలైంది. ఇదొకటి ఇంపార్టెంట్. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మధుబాబు పెన్షన్ యోజన ద్వారా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యాలు కూడా ఇస్తుంది. ఇటువంటి అంశాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ప్రపంచంలోనే మొదటిసారి ట్రాన్స్జెండర్ల కోసం మదరసాలను ఏర్పాటు చేసిన దేశంగా మనకి బంగ్లాదేశ్ వార్తల్లోకి వచ్చింది. ట్రాన్స్జెండర్లను ఉద్యోగాలకు నియమించినట్లయితే ఆ సంస్థ పైన ప్రత్యేకంగా ట్యాక్స్ పన్ను మినహాయింపు కూడా ఇస్తామని చెప్పేసి బంగ్లాదేశ్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ట్రాన్స్జెండర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనే అంశం వార్తలకు వచ్చింది. ఇటీవల ప్రపంచాన్ని నడిపిస్తున్న, ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న ఒక టాపిక్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్, సో హరిత ఇంధనం అంటాము. పర్యావరణానికి సంబంధించి మంచి చేసేది ఇది, పర్యావరణ హాని కలిగించేది కాదు. అటువంటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంట. సో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం దాదాపు 17,490 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించడం జరిగింది. అండ్ 1,466 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపాలని కూడా నిర్ణయించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు తెలపడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించవచ్చు అంటారు రానున్న రోజుల్లో. సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, మంత్రి మండలి ఆమోదం. సో ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి భారత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్స్ని నిర్వహిస్తున్న అన్ని రకాల వెబ్సైట్లపైన, యాప్లపైన నిషేధాన్ని విధిస్తుంది. భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉంటుందో ఉగ్రరూపం దాలుస్తుంది. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు అవుతున్నారు, కోట్లాది రూపాయలు కూడా లాస్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వెబ్సైట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం యాప్స్ వాటిపైన నిషేధాజ్ఞలు విధించింది. ఐటీ రూల్స్ 2021 గైడ్లైన్స్ ఆధారంగా, ఐటీ నిబంధనలు 2021 ఆధారంగా. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక టాపిక్ యాడ్ చేసుకొని మీకు 2 days బ్యాక్ చెప్పాను. ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఆన్లైన్ గేమ్స్ని నిర్వహించడానికి, అంటే ఆన్లైన్ గేమ్స్ని నోడల్గా చూడడానికి, నియంత్రించడానికి ఒక మంత్రిత్వ శాఖని కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆన్లైన్ గేమ్స్కి నోడల్ మినిస్ట్రీ, అంటే దీన్ని బాధ్యతలు చూసుకునే, నియంత్రించే మంత్రిత్వ శాఖ ఏది కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి టాపిక్స్ని లింక్ చేసుకోండి ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తరచూ కొన్ని వివాదాస్పదమైన యాప్స్ ఏవైతే ఉంటాయో భారతదేశానికి సంబంధించి శాంతి భద్రతల సమస్యను సృష్టించేవి అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ప్రత్యేకంగా మన దేశ భద్రతా సమస్యలను ఏవైతే ఉంటాయో కలుగజేసేవి, భద్రతలకే సమస్యను కలుగజేసే యాప్స్ కానీ వెబ్సైట్స్ని కానీ నిషేధించడానికి భారతదేశంలో ఐటీ చట్టం అనేది ఒకటి ఉంది. ఐటీ యాక్ట్ 2000, ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్
2000 ఈ చట్టంలోని సెక్షన్ 69A ఆధారంగా మన దేశ భద్రతకి సమస్యలుగా ఉండే వెబ్సైట్స్ని కానీ యాప్స్ని కానీ యూట్యూబ్ ఛానల్స్ని కానీ సంస్థల్ని కానీ విదేశీ యాప్లను కానీ భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తుంది. వీటన్నిటి లింక్ చేసుకోండి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎక్కువగా ఇది వార్తలకు వచ్చింది. 2020 సంవత్సరం జూన్లో గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గారు మరణించారు కదా. మరణించిన తర్వాత చైనాకి సంబంధించిన విదేశీ యాప్లను నిషేధించింది భారత ప్రభుత్వం. ఎన్ని యాప్లను నిషేధించింది అని అడగరు. ఏమడుగుతారు? ఏ చట్టం ఆధారంగా నిషేధించింది అంటారు. ఇటువంటి ఇంపార్టెంట్ చూడండి. అండ్ సియోం వంతెన ఈరోజు వార్తలోకి వచ్చింది. సియోం బ్రిడ్జ్ ఇటీవల వార్తలు నిలిచిన సియోం బ్రిడ్జ్ ఆర్క్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రం అంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక వంతెన సియోం వంతెన. దీనిని ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రాజ్నాథ్ సింగ్ ద పర్సన్ కన్సర్న్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేశారు. దీన్ని ఇనాగ్రేట్ చేశారు, జాతికి అంకితం చేశారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ బాధ్యతను చూసుకునే సంస్థ BRO, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వారు నిర్మించిన ఈ వంతెన సియోం వంతెన ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు అంటున్నాను. ఏ దేశంతో సరిహద్దు ఉంది? అంతర్జాతీయ సరిహద్దు అంటే అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకి చైనా గుర్తుకు రావాలి. ఎందుకంటే చైనాకి ఇండియాకి మధ్య వివాదాస్పద ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్లో తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇటీవల తవాంగ్ డిస్టిక్ కానివ్వండి, ఇటువంటివి వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. ఇవి చూడండి ప్రత్యేకంగా. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జస్ట్ గుర్తుంచుకోండి, సియోం వంతెన ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ BRO. అండ్ ఎట్ ద సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి కూడా ఇటీవల తరచూ వార్తలకు వస్తున్నాయి. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. సో వేట తుపాకులు ఆధారంగా చేసుకొని లోకల్ పీపుల్ చాలా వరకు వన్యప్రాణులను చంపేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అండ్ దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల అపతాని అనే ఒక టెక్స్టైల్ వార్తలకు వచ్చింది. అపతాని టెక్స్టైల్ ఫ్యాబ్రిక్. దీన్ని జీరో వ్యాలీలో ట్రైబల్ పీపుల్, అపటాని ట్రైబల్ పీపుల్ నేయడం జరుగుతుంది. GI ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఆర్గానిక్ కివీ ఫ్రూట్ని పండించిన రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలోకి వచ్చింది. అది ఎక్కడంటే జీరో వ్యాలీలో. ఇవన్నీ లింక్ చేసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ నది ఇటీవల తరచు వార్తలోకి వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్. అండ్ స్పేస్కి సంబంధించిన ఒక న్యూస్. సో అధికారికంగా మనకి ఏవైతే ఉంటాయో వెబ్సైట్స్ గవర్నమెంట్కి సంబంధించిన కానివ్వండి, వాటి నుండి ఎక్కువ సమాచారం తీసుకోండి. సో ఇండియా ఈజ్ రెడీ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఆత్మనిర్భర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గగన్యాన్ బై 2024. 2024 సంవత్సరంలో గగన్యాన్ మిషన్ని మనం లాంచ్ చేయబోతున్నాం. గగన్యాన్ని స్పేస్లోకి పంపించబోతున్నాం. ఇది మానవ సహిత ప్రయోగం. మొదటి ట్రయల్స్ ఏవైతే ఉంటాయో 2 ట్రయల్స్, మొదటి 2 సార్లు జరిపే ప్రయోగాన్ని మనకు మానవ రహితంగా చేస్తాము. అది సక్సెస్ఫుల్ అవుతే మానవుడిని మనం అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. గగన్యాన్ ఇస్రోకి సంబంధించి అని గుర్తుంచుకోండి. 2024 సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అమెరికాకి సంబంధించి ఆర్టెమిస్, అమెరికాకి సంబంధించి నాసా, స్పేస్ ఎక్స్, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అంశాలు వార్తలకు వచ్చినాయి. వాటి అన్ని లింక్ చేసుకోండి. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఇండియాకి సంబంధించి ఇన్స్పేస్ అనే ఒక అంశం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్ల సహకారం కూడా పొందడానికి భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో తీసుకువచ్చింది ఇన్స్పేస్ ప్రోగ్రామ్. దీని చేయూత ద్వారానే ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ S రాకెట్ ప్రయోగం కూడా విజయవంతమైంది. విక్రమ్ S ప్రారంభ మిషన్. ఇవన్నీ లింక్ చేసుకోండి. సో ఇటీవల కాలంలో స్పేస్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే శ్రీహరికోట ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. ఏ సంస్థ అంటే ఒక ప్రైవేట్ సంస్థ, స్టార్టప్ సంస్థ, అగ్నికుల్ సంస్థ. వీటన్ని లింక్ చేసుకోండి. అండ్ రానున్న పోటీ పరీక్షలో PSLV C53, PSLV C54 పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం జరిగింది. 50 ఎలక్ట్రిక్ బస్సులు. వీటి కోసం దాదాపు భారతదేశంలో ఢిల్లీ ఎక్కువగా కాలుష్య సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా ప్రస్తుతం ఢిల్లీ ఉంది మనది. అందుకోసం వాయు కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం తరచూ ఏదో ఒక యాక్టివిటీతో వార్తలకు వస్తుంది, ఏదో ఒక ప్రోగ్రామ్ని ప్రారంభిస్తూ. అందులో స్విచ్ ఢిల్లీ అనే ఒక క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ గత సంవత్సర కాలంగా మనం తరచూ రిపీట్ చేస్తున్నాం. ఇది స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అంటే ఏంటంటే, ప్రస్తుతం కన్వెన్షనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్వెన్షనల్ వెహికల్స్ స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. కన్వెన్షనల్ వాహనాలను నడిపితే మీకు వచ్చేది ఏంటి? వచ్చేది పొగ మాత్రమే, పర్యావరణం హానికరంగా మారుతుంది. కాబట్టి కన్వెన్షనల్ వాహనాలు, మనం సాధారణంగా పెట్రోల్ డీజిల్ ఆధారంగా నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపండి అని చెప్పేసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు. అండ్ యుద్ధ ప్రదర్శనకే విరుద్ధని, దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణం అని, ఇవన్నీ ఢిల్లీకి సంబంధించి చూసాం. అండ్ ఇందులో భాగంగా ఫేమ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది. భారత ప్రభుత్వం ఫేమ్ గైడ్ లైన్స్ని ప్రారంభించింది. ఫేమ్ గైడ్ లైన్స్ దేనికి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫేమ్ సెకండ్ గైడ్ లైన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సంబంధించి. ఈ ఫేమ్ గైడ్ లైన్స్లో భాగంగా 50 ఎలక్ట్రిక్ బస్సులను ఢిల్లీ ప్రభుత్వం నిన్నటి రోజున పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఇదొకటి. ఢిల్లీ చాలా ప్రత్యేకమైన అంశాలతో వార్తలకు వస్తుంది. ఉదాహరణకు చూస్తే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇటువంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ నెక్స్ట్, ఢిల్లీ అహ్మదాబాద్ మధ్య నడిచే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో, సంపర్క్ క్రాంత్ ఎక్స్ప్రెస్ పేరు మార్పు అనే అంశం వార్తలకు వచ్చింది. సంపర్క్ క్రాంత్ ఎక్స్ప్రెస్ పేరు మార్పు. దాని పేరు ఇప్పటి నుండి అక్షర్ధామ్ ఎక్స్ప్రెస్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి. సో రానున్న పోటీ పరీక్షల్లో రైల్వే సంబంధిత అంశాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. రైల్వేలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంది రైల్వేస్ రిలేటెడ్గా. ఇటీవల రైల్వేస్ సంబంధించి ఆపరేషన్స్ వార్తలకు వచ్చినాయి, అవే కావచ్చు. అండ్ రైల్వేస్కి సంబంధించి ఇటీవల ఆర్పిఎఫ్ తరచూ వార్తలకు వచ్చింది. రైల్వేస్ సంబంధించి ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్గా వార్తలు నిలిచిన రైల్వే స్టేషన్లు కానివ్వండి, వీటిని ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. సో సంపర్క్ క్రాంతి, అక్షర్ధామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను, వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే, రాణి వేలు నాచియార్ గారు వార్తలకు వచ్చారు. రాణి వేలు నాచియార్ గారు చరిత్రలో నిలిచిపోయిన మహానుభావులు ఈరోజు వార్తల్లోకి వస్తే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. సో వేలు నాచియార్ గారు 18th సెంచరీకి సంబంధించిన ఒక బహుముఖ ప్రజ్ఞాశీలి అని చెప్పవచ్చు. ఆర్చరీలో, హార్స్ రైడింగ్లో యుద్ధ కళలు తెలిసిన ఒక వీరనారి రాణి వేలు నాచియార్. తను శివగంగై ఎస్టేట్ ప్రాంతానికి సంబంధించి తమిళనాడు చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానం ఉంది. సో రాజవంశీయురాలు అనొచ్చు. సేతుపతి వంశానికి చెందిన ఏకైక కుమార్తెగా పేరు పొందిన ఒక మహిళ. తన యొక్క జన్మదినోత్సవం, ఇటీవల బర్త్ యానివర్సరీ జరిగింది 3rd జనవరి రోజున. ఆ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనకు ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత ప్రధాని నివాళులు అర్పించారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయిన ఒక మహిళ వార్తలోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయిన చాలామంది ఎగ్జాంపుల్ తీసుకుంటే, కర్ణాటక రాష్ట్రంలో ఓనేకే ఓబవ్వ గారు ఇటీవల తరచూ వార్తలకు వచ్చారు. అంతేందుకు మన భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న బిఆర్ అంబేద్కర్ గారు తరచూ వార్తలకు వస్తారు. మన మధ్య లేకున్నా తరచూ వార్తలకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కోనసీమ జిల్లా కానివ్వండి, ఇటీవల కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా కింగ్స్టన్ ప్రాంతంలో రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించిన ఒక స్ట్రీట్కి అంబేద్కర్ స్ట్రీట్గా పేరు నామకరణం చేయడం జరిగింది. పంచతీర్థ పేరిట అంబేద్కర్ గారికి సంబంధించిన ప్రత్యేకమైన తన జీవితంలో చోటు చేసుకున్న ఇంపార్టెంట్ ప్లేసెస్ని కలుపుతూ భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఇటువంటి అంశాలు. అంబేద్కర్ గారి పేరుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్కి పేరు పెట్టారు. ఇటువంటి అంశాలు. నెక్స్ట్, నెతన్యాహు కుటుంబ స్నేహితురాలు రీనాకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం. ఇక్కడ ఫస్ట్ మనకు ప్రవాసీ భారతీయ దినోత్సవం ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం
9th జనవరి రోజున జరుపుతాం మనం. సో 9th జనవరి. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏంటంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాలు జరుగుతాయి జనవరి 8 నుండి 10 వరకు. అందులో భాగంగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కూడా భారత ప్రభుత్వం ఇస్తుంది. సో ప్రవాసీ భారతీయులు మన భారతదేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, సో అందులో భాగంగా ఈసారి ఎవరు వచ్చారంటే ఆ అవార్డుకి సో రీనా వినోద్ పుష్కర్ణ ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కార గ్రహీతగా ఎంపికయ్యారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కుటుంబానికి స్నేహితురాలైన ప్రవాస భారతీయురాలు ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్ పుష్కర్ణను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రవాసీలకు ఇచ్చే అత్యున్నత అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ని నియంత్రించే సంస్థ. రెగ్యులేటరీ బాడీస్ చాలా ఉంటాయి భారతదేశంలో. ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే మరియు నిర్వహించేది. అండ్ అట్ ద సేమ్ టైం ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో బీమా రంగాన్ని నిర్వహించే సంస్థ. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అంటే భారతదేశంలో టెలికాం రంగాన్ని నిర్వహించే సంస్థ. అలా భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉంటుంది కదా, వాటిని నియంత్రించే సంస్థ సెబీ అప్రూవ్ చేసిన ఒక పేరు ఇటీవల తన పదవిని కూడా స్వీకరించడం జరిగింది. సో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా బాధ్యతలను స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చిన వారు సుందరం రామస్వామి గారు. గుర్తుంచుకోండి, సుందర రామమూర్తి గారి గురించి మనం సెప్టెంబర్ మంత్లో డిస్కస్ చేశాం. సో ఇటీవల జనవరి 3 రోజున తన పదవి బాధ్యతలను స్వీకరించారనే అంశం వార్తలోకి వచ్చింది. సుందర రామమూర్తి సెబీ నియమితులైన వ్యక్తి. దేనికి సంబంధించి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. ఇది గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి గౌహతి స్మార్ట్ డ్రోన్లను డెవలప్ చేస్తూ, వేర్ హౌసింగ్ డ్రోన్లను డెవలప్ చేస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ట్రాన్స్జెండర్ల కేటగిరీని ఈ సంవత్సరం నుండి ప్రారంభించబోతోంది. అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనే అంశం. అండ్ కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేస్తే వాటిపైన నిషేధాజ్ఞలు అనే అంశం. అండ్ సిఎం బ్రిడ్జ్ వార్తలు నిలిచిన సిఎం వంతెన ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. అండ్ గగన్యాన్ ప్రోగ్రామ్ని 2024 సంవత్సరం వరకల్లా చేపడతామని ఇస్రో చేసిన ప్రకటన. అండ్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన 50 ఎలక్ట్రిక్ బస్సులు ఫేమ్ గైడ్లైన్స్. గుర్తుంచుకోండి, ఢిల్లీ అహ్మదాబాద్ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ పేరు ఇక మీదట అక్షర్ధామ్ పేరుతో మనం చూడబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయిన ఒక వ్యక్తి ఈరోజు వార్తలకు వచ్చారు. రాణి వేలు నాచియార్, తమిళనాడుకు సంబంధించిన ఒక మహిళ. నెతన్యాహు కుటుంబ స్నేహితురాలు రీనాకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అనే అంశం. అండ్ అట్ ద సేమ్ టైం బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుందర రామమూర్తి గారు నియమితులు అనే అంశం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.